హలో ఫ్రెండ్స్, నేను ఇండియన్ రైల్వేస్లో లోకో పైలట్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఈ రైల్వే ఏఎల్పి జాబ్స్కి అప్లై చేసిన అభ్యర్థులు ఎక్కువగా ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనకి క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది అనే విషయాలు ఒకసారి మనం చూద్దాం. ఓకే, అయితే ఆల్రెడీ మోడిఫికేషన్స్ ఇప్పుడు పోస్టులు పెరిగిన తర్వాత మరలా మీరు జోన్స్ కానీ చేంజెస్ చేసుకోవాలనుకుంటే మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇక డేట్స్ కూడా త్వరలో అనౌన్స్ చేస్తారు CBT 1కి సంబంధించి. నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ మీరు ఎగ్జామ్స్ రాయడానికి రెడీగా ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, అయితే CBT 1కి చూసినట్లయితే మనకి మ్యాథమెటిక్స్ నుంచి 20, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25, జనరల్ సైన్స్ నుంచి 20, తర్వాత ఈ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 10, మొత్తం కలిపి 75 బిట్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు దీన్ని 60 మినిట్స్లో అటెంప్ట్ చేయగలగాలి. అంటే 1 అవర్లో మీరు 75 బిట్స్ని అటెంప్ట్ చేయగలగాలి. సో మనకి ఒక్కొక్క బిట్కి 1 మినిట్ కూడా టైం ఉండదు. ఓకేనా, అలా అని చెప్పి అన్నిటికీ ఈక్వల్గా ఏమి కాదు. కొన్ని బిట్స్ మీరు వితిన్ సెకండ్స్లో చూసిన వెంటనే చేస్తూ ఉంటారు, ఒక 5 సెకండ్స్లోనే ఆన్సర్ చేస్తారు. సో అప్పుడు అక్కడ మిగిలిన టైంని మిగతా బిట్స్, కొన్ని బిట్స్ 1 మినిట్ 2 మినిట్స్ కూడా తీసుకుంటూ ఉంటాయి ఈ రీజనింగ్ కానీ అథమెటిక్ కానీ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని. ఓకేనా, అలాగే ఈ జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ఏంటంటే మీరు ఒకసారి చూడగానే మీకు ఆన్సర్ అనేది స్ట్రైక్ అయిపోతే వెంటనే పెట్టేస్తారు. లేదు కొంచెం డౌట్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతే దాని గురించి కొంచెం ఆలోచించి టైం స్పెండ్ చేసి పెట్టేస్తారనమాట. అయితే ఇక్కడ మీరు ఎలా చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, అలాగే ఏ బుక్స్ చదివితే మనం బెటర్గా స్కోర్ చేయగలుగుతాం ఒకసారి చూద్దామండి. ఓకేనా, నేను ప్రిపేర్ అయిన స్ట్రాటజీ ఏంటి అన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, అయితే ఇప్పుడు అథమెటిక్ రీజనింగ్ నుంచి మీకు ఎక్కువగా బిట్స్ వస్తాయి కాబట్టి సో దీన్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇందులో మీరు ఫాస్ట్గా చేయగలిగి స్కోర్ ఎక్కువ చేయగలిగితే మీకు ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది కదా. సో అర్థమెటిక్ రీజనింగ్ అనేది చాలా బాగా చేయాలి. అయితే మీరు దీన్ని చేయడానికి లెంతీ ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా, అంటే మీరు ప్రతిదానికి కూడా ప్రాసెస్ నేర్చుకోండి కాదనట్లేదు, కానీ ఫాస్ట్గా చేయగలిగే షార్ట్ కట్ టిప్స్ కానీ ఇలాంటివి షార్ట్ కట్ ట్రిక్స్ కానీ ఏమైనా ఉంటే అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే బేసిక్స్ కొన్ని ఉంటాయండి, బేసిక్గా కొన్ని కాలిక్యులేషన్స్, అలాగే కొన్నిటికి ట్రిక్స్ ఉంటాయి, అవి ఎలా చూసిన వెంటనే పెట్టగలుగుతాం. సో అలాంటి బిట్స్ వచ్చినప్పుడు అలా చేస్తేనే బెటర్ అనమాట. ఓకేనా, ప్రతిదీ కూడా ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ వెళ్తానంటే మీకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు అక్కడ ఫాస్ట్గా చేయగలి, యాక్యురేట్గా చేయగలగాలి. కాబట్టి మీరు చాలా ప్రెసియస్గా ఫాస్ట్గా చేయగలగాలి తక్కువ టైంలో. ఓకేనా, అయితే ఇప్పుడు ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది మీరు ఏ బుక్ నుంచి నేర్చుకున్నా, లేదా ఏ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యి నేర్చుకున్నా, లేదా మీరు ఓన్గా ప్రిపేర్ అయినా, ఎలా అయినా మీ ఇష్టం అండి. ఎలా చేసినా కూడా ఇవి మీరు సాల్వ్ చేయగలగాలి ఫాస్ట్గా. ఓకేనా, ప్రాసెస్ ప్రకారం నేర్చుకుంటాను అంటే టైం పడుతుంది చేయడానికి, కానీ మీరు ఫాస్ట్గా చేయగలగాలి. టైం అనేది తక్కువ టైంలో చేయగలగాలి. అలా అయితేనే అక్కడ టైం అనేది సేవ్ అవుతుంది. కొన్ని బిట్స్, కొన్ని ట్రిక్స్ ఉంటాయి, చూసిన వెంటనే ఆ లాజిక్ వైజ్ వెళ్ళిపోతే వచ్చేస్తాయి. కొన్ని బిట్స్ అలా కాదు, ఈ ఆప్షన్స్ చూస్తే త్వరగా ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. పై నెంబర్తో ఒక ఏదైనా ఇస్తే ఆ నెంబర్తో ఒక 3 కానీ 7 కానీ ఇలాంటి నెంబర్తో లాజిక్స్ ఉంటాయి. సో దానితో పోయేది ఏదైతే ఉందో అదే ఆన్సర్. కొన్నింటికి చివరి డిజిట్స్ చూసి డైరెక్ట్గా లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఆన్సర్ కూడా చేసేవచ్చు. ఇలాంటి ట్రిక్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ వీడియోస్లో చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 145+ మీకు షార్ట్ ట్రిక్స్ చెప్పడం జరిగింది, ఇంకా చెప్తాను. ఓకేనా, అలాంటి ట్రిక్స్ అన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా ఎక్కువ చెప్తాను, ట్రై చేస్తాను. ఓకేనా, అయితే ఈ విధంగా అర్థమెటిక్ రీజనింగ్ అనేది మీరు మాత్రం ప్రతి టాపిక్లో కూడా ఈజీగా చేయగలిగే పద్ధతులు నేర్చుకోండి. అలాగే బాగా డీప్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి. ప్రతి టాపిక్లో కూడా బేసిక్స్ నేర్చుకోండి. ఓకేనా, ఎందుకంటే మీకు ఇచ్చిన 1 మినిట్లో మీరు చేయగలిగే లెవెల్లోనే ఇస్తారు. ఓకే, ఈ SSC CGL లెవెల్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రతిదీ కూడా. ఓకేనా, కొంచెం పర్వాలేదనమాట, నార్మల్ బేసిక్ లెవెల్లోనే ఉంటాయి అర్థమెటిక్ రీజనింగ్ కూడా. ఆల్రెడీ మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా చూస్తే అర్థమవుతుంది. ప్రీవియస్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ అన్నీ కూడా సాల్వ్ చేసినవి మనకి పేపర్స్ ఆల్రెడీ మనం గ్రూప్లో పెట్టడం జరిగింది. అలాగే ముందు వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, అక్కడ నుంచి మీరు కావాలని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసుకోండి ఏ టాపిక్ నుంచి ఎలా వస్తున్నాయి బిట్స్ అనేది అవగాహన కోసం. అవే బిట్స్ వస్తాయని చెప్పట్లేదు. సో మోడల్ మీకు అర్థమవుతుంది, ఇలా వస్తుంది, మనం 1 మినిట్ లోపు దీన్ని చేయగలుగుతున్నామా లేదా, అయితే ఇలా కూడా దీన్ని చేయొచ్చా అని చెప్పి. అందులో అయితే నార్మల్ అన్ని ప్రాసెస్ ప్రకారం ఉన్నాయి. అయితే ఆ క్వశ్చన్స్ మాత్రం చూడండి, ఆన్సర్స్ మాత్రం ట్రిక్స్ వైజ్ చూడండి. ఓకేనా, అందులో ఉన్నవి నేను షార్ట్ ట్రిక్స్ యూజ్ చేసి మీకు అన్ని చెప్పడం జరుగుతుంది చాలా కూడా.
ఓకే, ఈ అథమెటిక్ రీజనింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది. తర్వాత రీజనింగ్ నుంచి ఈ ఆల్ఫాబెట్లో ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా నేర్చుకోవాలండి. మీరు ఇలా చూసిన వెంటనే దాన్ని నెంబర్ పొజిషన్ తెలిసిపోవాలి. ఏ అంటే 1 కదా, బి అంటే 2 కదా, సి అంటే 3, ఇలా జెడ్ అంటే లాస్ట్ 26, హెచ్ అంటే 8, జి అంటే 7, కే అంటే 11 11, పి అంటే 16 16, టీ అంటే 20. ఇలా మీరు ఫాస్ట్గా ప్రతి అక్షరం యొక్క నెంబర్ అనేది గుర్తు పెట్టుకోగలగాలి. దానికి కూడా ట్రిక్స్ ఏనండి, అవి కూడా చాలా ఈజీ. అవి ఒకసారి చూస్తే లాజిక్ అర్థమైపోతుంది అన్నమాట. ఇవి లైన్గా మీరు చదువుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అవుతుంది అంతే. ఇప్పుడు కే అంటే 11 11 అలా కాకుండా ఏబిసిడి అని లెక్క పెట్టుకుంటూ వెళ్తే కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 5 seconds. లేదంటే ముందుగా రాసి పెట్టేసుకుంటారు ఎగ్జామ్లోకి వెళ్ళి ఒక పేపర్ మీద ఏ నుంచి జెడ్ వరకు నెంబర్స్. కొందరు అలా చేస్తారు, అలాగైనా పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఆ రీజన్ నుంచి చాలా బిట్స్ వాటిని బేస్ చేసుకుని వస్తూ ఉంటాయి, లాజిక్స్ అన్నీ కూడా. ఓకేనా? సో అవి కూడా బాగా నేర్చుకోండి. తర్వాత ఈ పర్సంటేజెస్ చాప్టర్ మీరు బాగా జాగ్రత్తగా నేర్చుకోవాలి. దాన్ని కానీ మీరు కరెక్ట్గా నేర్చుకుంటే చాలా టాపిక్స్లో అన్నింటిలో కూడా ఈ పర్సంటేజెస్ అనేది యూజ్ అవుతుంటుంది. అలాగే రేషియో అని ప్రపోర్షనాలిటీ బాగా యూజ్ అవుతూ ఉంటుంది, కొన్ని మెథడ్స్ అనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు బాగా నేర్చుకోవాలి. ట్రిక్స్ నేర్చుకోండి, అన్నిటి కూడా ప్రాసెస్ నేర్చుకోండి. టైం మిగిలితే మీరు చేసుకోండి, లేకపోతే లేదు. అథమెటిక్ రీజనింగ్ మాత్రం మీరు పర్ఫెక్ట్గా చేయాలి. రాదు, ఇది కష్టం అనుకుంటే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఓకేనా? దాన్ని స్కిప్ చేయండి. మీకు వస్తుందేమో కానీ టైం పడుతుంది అనుకుంటే దాన్ని రివ్యూ పెట్టుకోండి. రివ్యూ అంటే మీరు మళ్ళీ లాస్ట్లో టైం మిగిలితే వెనక్కి వచ్చేలాగా అక్కడ మార్క్ చేసుకుంటే మీరు బిట్ అన్నీ అయిపోయాక మీరు రివ్యూ పెట్టుకున్న బిట్టు వేరే కలర్లో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే మళ్ళీ అవన్నీ కనిపిస్తాయి అనమాట. ఓకేనా? మీరు స్టార్టింగ్ నుంచి వెళ్తారు కాబట్టి కొన్ని కష్టము అనుకునే వదిలేస్తారు. ఇది మళ్ళీ చేస్తే వస్తుంది కానీ టైం ఇప్పుడు వేస్ట్ చేయకూడదు అనుకున్న దాన్ని రివ్యూ కింద పెట్టుకుని లాస్ట్లో చూసుకుంటారు. ఈ విధంగా వెళ్ళిపోవాలన్నమాట, ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి. టైం లాస్ట్లో మిగిలితే వెనక్కి రావచ్చు. ఓకేనా? సో కొన్ని బిట్స్ వస్తాయి కానీ 2-3 నిమిషాలు టైం పడుతుంది అనేది అక్కడ టైం వేస్ట్ చేయకూడదు. స్టార్టింగ్ ఎప్పుడు కూడా మీరు ఫాస్ట్గా చేయగలరు. ఏవైతే మీరు ఫాస్ట్గా చూసిన వెంటనే పెడుతున్నారో అలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఓకేనా? అథమెటిక్ రీజనింగ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, దాని గురించి ఇంకా డిస్కస్ చేద్దాం, ఎలా ఏంటి అని టిప్స్ అనేది. తర్వాత ఈ జనరల్ సైన్స్ గురించి మీరు హైటెక్ విజయరసం కానీ లేదా మీ దగ్గర ఏమైనా స్టాండర్డ్ బుక్స్ చదువుకోవచ్చు కాదంటలేదు. ఓకే, నేను ఆల్రెడీ ముందు వీడియో చెప్పాను, ఈ ఎస్విఆర్ జనరల్ సైన్స్ అనే బుక్. ఇది బాగుంటుందండి, టాపిక్ వైజ్ ఉంటుంది. అలాగే ప్రతి టాపిక్ తర్వాత కూడా మనకి బిట్స్ ఉంటాయి. ఆ టాపిక్ చదివిన తర్వాత బిట్స్ వైజ్ కూడా ప్రతి దాంట్లో కూడా 100 150 ఏ విధంగా బిట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఈ టాపిక్ చదివిన తర్వాత మీకు ఎంత నాలెడ్జ్ అర్థమైంది, ఎంత గెయిన్ చేసుకున్నారో తెలుసుకోవాలనుకుంటే మీకు చదివేమో అర్థమైపోయింది అనుకుంటారు, కానీ ఇక్కడ బిట్స్ ఏ విధంగా రావచ్చు కూడా ఇక్కడ ఉంటాయి. సో ఆ బిట్ మీరు చూస్తారు, దాని ఆన్సర్ తెలిసిందా లేదా అని లాస్ట్లో ఆన్సర్ ఉంటాయి. మీరు అక్కడ ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి ఆ టాపిక్ అప్పుడే, సో ఆ బిట్స్ కూడా అక్కడే చదువుకొని చూసుకుంటారు. ఓకే, ఇది ఎక్కడైనా మిస్టేక్ చేస్తే మర్చిపోయాం అనుకుంటే మళ్ళీ ఆ టాపిక్ వెళ్ళి మళ్ళీ రివైజ్ చేసుకుంటారు. ఈ విధంగా నేర్చుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ప్రతిదీ కూడా టాపిక్ వైజ్ క్లియర్గా ఇచ్చి లాస్ట్లో మరలా బిట్స్ వైజ్ కూడా ఇస్తారనమాట. సో చాలా ఎక్కువ బిట్స్ ఉంటాయి ఇందులో. సో ప్రతి టాపిక్ నుంచి కూడా కవర్ అయ్యాయి. సో ఈ జనరల్ సైన్స్కి ఈ బుక్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో నోటిఫికేషన్ వచ్చినప్పుడే కూడా చెప్పాను, ఈ బుక్ ఒకసారి చూడండి, నచ్చితే తీసుకోండి, బాగుంటుంది అని చెప్పి. బిట్స్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? అథమెటిక్ రీజనింగ్ ఇది. తర్వాత ఇది CBT 2లో ఈ మెకానికల్ వాళ్ళకి, నేను అప్పుడు మెకానికల్ కాబట్టి అది చూసుకున్నాను, ఆ బుక్ అనమాట, ఆ మెటీరియల్ ఇది. ఓకేనా? తర్వాత ఇది మీకు అవసరం లేదు, చూద్దాం. ఓకే, కరెంట్ అఫైర్స్ అనేది అది ఇదని ఏమి లేదని మీకు నచ్చింది చదువుకోవచ్చు. విజేత కాంపిటీషన్స్ అవ్వచ్చు, సైన్ ఇండియా అవ్వచ్చు, ప్రీ జాబ్ అలర్ట్స్ అవ్వచ్చు, రకరకాలు ఉన్నాయి. సో ఇందులో ఏదైనా పర్లేదు, లాస్ట్ ఒక 6 months అలాగే ఒక 7-8 months వరకు చూడండి. మంత్లీ ఈజీ ఉంటే, లేదంటే ఒకే బుక్ తీసుకుంటే 6 months జరుగుతుంది డైరెక్ట్గా. అందులో కూడా బిట్స్ వైజ్ టాపిక్ వైజ్ కూడా ఉంటాయి. సో మనకి ఆ బిట్స్ అన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళిపోతారనమాట. అలాగే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయండి. జస్ట్ ఇది 10 marks కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడం వేస్ట్ అనమాట. నేను చెప్పింది ఏంటంటే ఈ జనరల్ అవేర్నెస్కినా దీనికినా. సో అలాగని చెప్పి వదిలేవద్దు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అందులో అన్నీ మీరు పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పలేం కదా. సో అందుకే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. కొన్ని అవార్డ్స్ ఉంటాయి, అవార్డ్స్ నుంచి ఖచ్చితంగా మనకి వస్తూ ఉంటుంది. సో అవార్డ్స్, తర్వాత ఈ రైల్వే జోన్స్ గురించి రిలేటివ్, తర్వాత ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఈ జనరల్ సైన్స్ నుంచి అలాగే ఈ కరెంట్ అఫైర్స్ నుంచి, జనరల్ స్టడీస్ అవేర్నెస్ నుంచి ఏమేమి టాపిక్స్ చదవాలని మనం వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ఓకేనా? ఇందులో మాత్రం మీరు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఆ టాపిక్స్ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి. అలాగే క్యాపిటల్స్, వరల్డ్లో మన కంట్రీస్ అన్నీ కరెన్సీ, క్యాపిటల్స్ జాగ్రత్తగా చదవండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అవి కూడా మ్యాక్సిమం వస్తూ ఉంటాయి. తర్వాత డేట్స్ ఉన్నాయి కదా,
ఈ ఇంపార్టెంట్స్ ఇప్పుడు ఆగస్ట్ 15, జనవరి 26 ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. ఓకే, ఇలాంటివన్నీ కూడా మే 1, తర్వాత డిసెంబర్లో ఏమున్నాయి, ఫిబ్రవరిలో ఏమున్నాయి, మార్చిలో ఏమున్నాయి, ఇలా కొన్ని డేస్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివన్నీ కూడా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ చాలా చెప్పాను. ఈ సపరేట్గా షార్ట్స్ వైజ్ చెప్తాను, ఏ టాపిక్స్ ఏంటి ఉన్నాయో అది ఏం చదవాలని సింపుల్గా చూపిస్తాను, నెక్స్ట్ చెప్తాను. ఓకేనా, తర్వాత ఈ CBT1 CBT అయిపోయిన తర్వాత మనకి సైకాలజీ చాలా చిన్న బుక్ అండి, చాలా తక్కువ టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సేమ్ ప్రాక్టీస్ కోసం ఎక్కువ ఉన్నాయి అంతే, ఇక్కడ ఏం కాదు, ఒక 5-6 మోడల్ అంతే అన్నీ కూడా. సో చాలా ఈజీ. ఇప్పుడు మీకు ఇంకా ఆన్లైన్, మేమైతే అప్పట్లో రాసినప్పుడు ఆఫ్లైన్. సో ఇంకా మీకు టైం సేవ్ అవుద్ది, మాకైతే అప్పుడు టైం కూడా సేవ్ అవ్వదు. సో ఇక్కడ ఇందులో ఈ పేపర్ మీద మనం ఇవి ఉన్నాయా OMR షీట్ మీద ఇక్కడ బబుల్ చేయాలి. సో చూడడం, బబుల్ చేయడం, దీనికోసం పెన్లు కూడా రకరకాల పెన్లు ఉండేవి అప్పుడు, కొంచెం థిక్గా ఫాస్ట్గా రాయడం కోసం ఉండడానికి ఆ పెన్లు యూజ్ చేసేవాళ్ళం. సో ఇది ప్రాక్టీస్, ఇది నేర్చుకొని ఈ టాపిక్స్ ఎంత ఇంపార్టెంటో దానికంటే ఇంపార్టెంట్ బబుల్ చేయడం ఫాస్ట్గా. అలాగని చెప్పి పక్క దాంట్లోకి వెళ్ళిపోకూడదు, మళ్ళీ అలాగని చెప్పి మనం ఫీల్ చేసింది, మనం బబుల్ చేసింది పూర్తిగా బబుల్ అవ్వాలి, గ్యాప్ ఉండకూడదు, పక్కకి వెళ్ళిపోకూడదు, బయటకు వెళ్ళిపోకూడదు, ఇలా ఉంటాయి. సో మాకు అంత కష్టంగా ఉండేది, రాంగ్గా చేసినట్లయితే అవి పోతాయి అన్నమాట. ఓకేనా, అలా అని చెప్పి ఒక బిట్కి 2 ఆన్సర్లు చేయకూడదు. ఓకేనా, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అప్పుడు ఈ ప్రాక్టీస్ కోసం ఇలా ఈ వెరైటీ ఒక దగ్గర చాలా పేపర్లు తీసుకొని ప్రాక్టీస్ చేసేవాడిని. అందరూ అప్పుడు ఇలాగే, మీకు ఇప్పుడు అంటే ఆన్లైన్ కాబట్టి మీకు తలనొప్పి లేదు, హ్యాపీ చూసుకొని టిక్లు పెట్టేసుకుంటారు ఈజీగా, అయితే ఇది మీకు అవసరం లేదు. కాకపోతే ఈ టాపిక్స్ అనేది చాలా ఈజీ అండి, ఇవి ఏంటో అన్నీ కూడా మెమరీ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. ఓకే, మీకు దీని గురించి ఇప్పుడు వద్దు, CBT1, 2 అయిపోయిన తర్వాత చూద్దాం. చాలా తక్కువ టైంలో మీకు ఇది క్లియర్ చేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఓకేనా, రోజుకి ఒక టాపిక్ వైజ్ చూసుకున్న 1 వీక్లో మీకు మొత్తం వచ్చేస్తుంది. తర్వాత మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్ పెరుగుతుంది అనమాట. స్పీడ్ మెయిన్ అంతే, మీరు మిస్టేక్స్ చేయకుండా ఫాస్ట్గా చేయగలగాలి. ఇదంతా కూడా ఎవరికైనా ఒకటే, ఈ అథమెటిక్ రీజనింగ్ లాగా ఏమీ కష్టంగా అనిపించదు, ఎవరు కూడా జనరల్ సైన్స్ లాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ మొత్తం అక్కడే కనిపిస్తూ ఉంటాయి, మీరు స్పాంటేనియస్గా అక్కడ చూసి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే చాలు. చాలా ఈజీగా ఉంటుందండి సైకాలజీ మాత్రం. ఓకే, చాలా చిన్న బుక్. ఈ మెటీరియల్ అన్ని మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, కావాలంటే ఇది మీకు PDFలో మీకు పంపిస్తాను, మీరు ప్రింట్స్ తీసుకొని చూసుకోవచ్చు, లేదా ఆన్లైన్లోనే PDFలోనే మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే, దాని గురించి నెక్స్ట్ వద్దాం, ప్రజెంట్ అయితే వద్దు. మరి CBT1 అందరూ కూడా బాగా రాయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీకు టైం అయితే చాలా తక్కువే ఉంది. ఓకేనా, మీకు డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేసేస్తారు. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడుగుతూ నేను రిప్లై చేస్తూ ఉంటాను, ప్రాబ్లం ఏమీ లేదు. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీకు ఆన్సర్ చేస్తూ ఉంటాను, ఏదైనా మీకు డౌట్స్ ఉంటే. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలోనే చెప్పిన తర్వాత చాలామంది మెడికల్ గురించి డౌట్స్ అడుగుతూ ఉన్నారు. సో వారందరూ కూడా రిప్లై చేస్తున్నాను. అలాగే ఈ సర్టిఫికేట్స్ మిస్టేక్స్ అలాంటివి అడుగుతున్నారు, అడ్రస్లో మిస్టేక్స్ ఎంటర్ చేసి ఉంటే, తర్వాత పేర్లు తప్పు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ అడుగుతూ ఉన్నారు. తర్వాత పోలీస్ కేసు ఉంది, లేదంటే నా హ్యాండ్ విరిగిపోయింది, తర్వాత అందులో ఈ ఐరన్ రాడ్స్ అవి ఉన్నాయి, మరి మాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా, ఇలాంటివన్నీ చాలామంది అడుగుతున్నారు. వారందరూ కూడా అక్కడ రిప్లై చేశాను, ఆల్రెడీ దాని గురించి వీడియో కూడా చేశానండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా ఆల్ ది బెస్ట్. మరి అందరూ కూడా అర్థమెటిక్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఈ జనరల్ సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ బిట్స్ వస్తాయి. అక్కడ వరకే మీకు ఆల్మోస్ట్ ఒక ఎంత 60 to 65 బిట్స్ వరకు కవర్ అయిపోతాయి. ఓకే, టైం అనేది ఎక్కువ దీనిపైన అయితే స్పెండ్ చేయండి. అథమెటిక్ రీజనింగ్, జనరల్ సైన్స్ మర్చిపోకుండా జాగ్రత్తగా అయితే చూడండి. ఓకే, టైం వేస్ట్ అయితే చేయొద్దు. ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువగా కష్టపడి ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయండి. ఎందుకంటే ఈ 2-3 నెలలు మీరు కొంచెం కష్టపడ్డారు అంటే బాగా ఎక్కువగా మీకు ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ అవ్వడంతో పాటు నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ జాబ్ వచ్చేస్తే మీ లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. ఓకే, వచ్చినా కూడా మీరు నెక్స్ట్ ఎప్పుడైనా చదువుకుందాం అనుకున్నా కూడా ఇప్పుడు ఒకసారి చదువుకుని ఉన్న నాలెడ్జ్ ఎక్కడికి పోదు, సో మీకు గుర్తుంటుంది. ఓకేనా, సో అందుకే నేర్చుకున్నప్పుడే కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. దాంతోపాటు టైం మిగులుతుంది కాబట్టి టిప్స్ నేర్చుకోండి. అథమెటిక్ రీజనింగ్ బాగా ఫాస్ట్గా ఎలా చేయాలి ఏంటంటే, తర్వాత ఈ జనరల్ సైన్స్ కానీ ఈ కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, అందరూ కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.